నా పేరు రామారావు. నేను ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా కన్వీనర్. నిన్న కోటఊరోట్ల మండలంలో కైలాసపురంలో ఉన్న ఒక అన్నదాన శరణాలయంలో అది మిషనరీస్ నడిపిస్తున్నటువంటి అన్నదాన శరణాలయంలో 3 మంది ఆదివాసీ బాలలు చనిపోయారు. అలాగే దాదాపుగా 97 మంది, దాదాపుగా 100 మంది వరకు అస్వస్థతకు గురి అయినటువంటి సందర్భం. దానికి ప్రధాన కారణం ఏంటంటే అది నిల్వ ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల, తెచ్చిపెట్టడం వల్లనే ఇది జరిగిందనేటటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తుంది. మరి ప్రతిదీ కూడా వాళ్ళ సంస్థల నిర్వహణ చేసుకోవడానికి అనాథ శరణాలయాలని చెప్పేసి పెట్టి అక్కడ సరి అయినటువంటి తిండి కానీ, విద్య కానీ, కనీసం ఆరోగ్యానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు కానీ తీసుకోకుండా అది అనాథ శరణాలయం అని చెప్పేసి వాళ్ళు ఎవరూ భిక్షం వేస్తే తప్పితే వాళ్ళకి కడుపుకుని ఉండేటటువంటి పరిస్థితి లేదు. ఏవైతే ఎక్కడెక్కడైతే ఈ అనాథ శరణాలయాల పేరుతో నడుపుతున్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ కోసం ఐటీడీఏనే ప్రత్యేకమైనటువంటి ఒక స్కూలు, ఒక 2 స్కూలు, బాలలకు ఒకటి, బాలికలకు స్కూల్స్ ఏజెన్సీలోనే నడిపించాలి. ఎట్టి పరిస్థితుల్లో ఇది గవర్నమెంట్ ఇన్ఎఫిషియన్సీ, చిన్నపిల్లలకి సరైన విధంగా కేర్ తీసుకోకపోవడం వల్ల కూడా ఇటువంటి సందర్భంలో ఎవరి కోసము వాళ్ళలో దయదాక్షిణాల మీద ఆధారపడవలసినటువంటి అవసరం ఉంటుంది. కొంతమంది ఇక్కడ మోటివేషన్ చేసి కూడా అక్కడికి తీసుకువెళ్తున్నారు. మేము ఫలానా దగ్గర పెడుతున్నాము, అక్కడ చాలా బాగా చూసుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళు, కొంతమంది పాస్టర్లు కానీ ఇలాంటి వాళ్ళు, ధార్మిక సంస్థలన్నీ కూడా ఇలాంటి దయదాక్షిణాల మీద తీసుకువెళ్ళి ఆదివాసుల్ని అదొక మోల్డ్ చేసి వాళ్ళకి చేస్తున్నారు. కనుక దీనికి మేము డిమాండ్ చేస్తున్నది ఏమిటంటే రెండు ఖచ్చితంగా వాళ్ళ మీద అనాథ శరణాలయం మీద అనాథ శరణాలయం ఇచ్చినటువంటి రిజిస్ట్రేషన్ కూడా క్యాన్సిల్ చేయాలి. వాళ్ళ మీద ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి. అలాగే ఏజెన్సీలోనే బాలబాలికలకు ప్రత్యేకంగా 2 ఇలాగే ఎవరైతే సింగిల్ పేరెంట్స్ ఉన్నటువంటి బాలబాలికలకు కొంచెం ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా ఖచ్చితంగా ప్రత్యేకమైనటువంటి స్కూల్స్ నడిపించి వాళ్ళే అక్కడ అన్ని విధాలుగా గవర్నమెంట్ కేర్ టేకర్స్ని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి వాళ్ళకి జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. లేదు గవర్నమెంట్ కూడా ఇన్ని 3 మంది పిల్లలు చనిపోయిన తర్వాత కూడా ప్రభుత్వం కానీ నిమ్మకు నీరెత్తినట్టు చర్యలు లేకపోతే మాత్రం ఖచ్చితంగా మేము ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మేము ఖచ్చితంగా ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తాం.